గిరిజన బ్రతుకుల్లో మార్పు లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేవరాపల్లి మండలం బోడిగరువు నేరెళ్లపూడి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని తెలిపారు. దీంతో గిరిజనులు జనజీవనం స్తంభించి నిత్యావసర వస్తువులు, ముసలివారు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షానికి కొట్టుకుపోయిన బోడిగరువు రోడ్డు అధికారులు వెంటనే స్పందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చూపిస్తూ మీరు మీరు నేను అక్కడికి వచ్చేస్తాను. అక్కడి నుంచి నించొని మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళ మీద మీరే 2 నిమిషాలు వీళ్ళ గురించి చెప్పండి. అదే అప్పుడు వీళ్ళు కూడా మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ అజాపురం గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి. కల్పించాలి కల్పించాలి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి. కల్పించాలి కల్పించాలి గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి. చెయ్యాలి చెయ్యాలి గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి. చెయ్యాలి చెయ్యాలి బాగమచ్చమ్మ సరిపడ కన్నా ప్రభుత్వం బాధ్యత వహించాలి. వహించాలి వహించాలి బాగమచ్చమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆదుకోవాలి ఆదుకోవాలి 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 గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి. చెయ్యాలి చెయ్యాలి గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి. చెయ్యాలి చెయ్యాలి గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి. చెయ్యాలి చెయ్యాలి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలి. చెయ్యాలి చెయ్యాలి గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలి. చెయ్యాలి చెయ్యాలి బాగమచ్చమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. బాగమచ్చమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే గంటల బ్రిడ్జి నిర్మాణం చేయాలి. వీమాడుగుల నియోజకవర్గంలోని గిరిజన బ్రతుకులకి మార్పే లేదు. స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ తాతలు మారినా తండ్రిలు మారినా గిరిజన బ్రతుకులు జీవన విధానంలోని ఈరోజు కూడా మార్పు అటువంటిది లేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలకి ఒక్క మాట కూడా నిజాలు లేవు. అన్నీ కూడా పూర్తిగా ఈరోజు అబద్ధాలు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎందుకనంటే నిన్న మాడుగులు మండలం అజయపురంలోని మచ్చమ్మ అనేటువంటి మహిళ కూలి పనికి వెళ్ళొస్తూ వాళ్ళు కాలిబాట కోసం తాచేరు గడ్డ మీద నిర్మించుకున్నటువంటి చిన్న కాలిబాట ఏదైతే ఉందో వంతెనలా కర్రలతో కట్టుకున్నారో ఆ వంతెన మీద కాలు జారి పడిపోయి నిన్న చనిపోవడం అటువంటి జరిగింది. అంటే ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులు గత అనేక సంవత్సరాల నుంచి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి, బ్రిడ్జి కట్టండి, మా బ్రతుకులు బాగు చేయండి, మా పిల్లలకు చదువు చెప్పండి, వైద్యం చెప్పండి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పీవీటీజీ ఆదివాసీ గిరిజనులు వాళ్ళ బ్రతుకుల్లో మార్పే లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దాని పర్యవసానమే నిన్న మచ్చమ్మ చనిపోయింది. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. రెండవది, అక్కడ శంకరం పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. తాడివలస, కొత్తవలస, గొప్పూరు, మామిడిపాలెం ఇటువంటి గ్రామాలు 7 గ్రామాలు. గత ప్రభుత్వం 9.20 కోట్ల రూపాయలు మంజూరు చేసి అక్కడేమో రోడ్డు పనులు స్టార్ట్ చేసి అసంపూర్తిగా వదిలేటువంటి జరిగింది. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ప్రభుత్వం ఏమో అట్లా బిల్లులు చేయలేదు, ఆ రోడ్ల పనులు పూర్తి చేయలేదు, కనీసం ఆ రోడ్లు క్యాన్సిల్ చేసి కొత్త వర్కులు ఇచ్చే పరిస్థితి లేదు. దీని పర్యవసానంగా కొత్త వలసలోని అక్కడ ఉన్నటువంటి చీమల కొండలరావు అనేటువంటి ఒక ఆయన గడ్డ దాటలేక అవతల పాక అంబులెన్స్ ఉండిపోయి యువతల పాక ఈయన ఉండిపోయి నా ప్రాణాలు కాపాడని మహాప్రభు అని చెప్పేసి ఏడుకొని అక్కడికక్కడే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి చీమల కొండలరావుకి గత సంవత్సరం చూసాం. అదేవిధంగా ఇక్కడ దేవరాపల్లి మండలంలోని బోడుగరువు నేరెళ్లపూడి చూస్తే గతంలో 2 కోట్ల రూపాయలతోనే ఇక్కడ ఎర్త్ వర్క్ చేశారు. ఆ ఎర్త్ వర్క్ చేసినటువంటి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా జనజీవనం స్తంభించిపోయి అక్కడ వాళ్ళకి నిత్యావసర వస్తువులు లేవు, వాళ్ళకి సంబంధించినటువంటి ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఆరోగ్యం అటువంటి సమస్య, స్కూల్ పిల్లలకి సమస్య వచ్చింది, అనేకటువంటి ఇబ్బందులు పడతారు. అంటే ఈ నియోజకవర్గంలో మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి కానివ్వండి, అటు చీడికాడులోని ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి కోనాం పంచాయతీలో కానివ్వండి, అటు మాడుగులకు సంబంధించినటువంటి గ్రామాలు కానివ్వండి, ఈ నియోజకవర్గంలోని గిరిజన పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఈ ప్రభుత్వం
చాలా తీవ్ర నిర్లక్ష్యంతో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలను తిరిగి గిరిజన బ్రతుకుల్లో వెలుగు నింపుతాను, ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తాను, గిరిజనుల్ని నేను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు గిరిజనులు పిట్టలు రాలిపోయి గడ్డలు దాటలేక చచ్చిపోతూ ఉంటే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ లేదు అనేటువంటి స్పష్టంగా ఈరోజు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చి గిరిజనులు ఉద్ధరిస్తాం, వాళ్ళ బ్రతుకులు బాగు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో పల్లి పంటలు చేశారు, ఆ గ్రామాల్లో రోడ్లు వేశారు చాలా గ్రామాలకి. ఆ గ్రామాలకి ఈ రోజు వరకు అనకాపల్లి జిల్లాలో 400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. వాళ్ళకి బకాయిలు చెల్లించి వారు రోడ్లు పూర్తి చేసినటువంటి దాఖలు లేవు. కాంట్రాక్ట్